రోహిత్ శెట్టి నివాసంపై జరిపినటువంటి కాల్పుల విషయంలో ఐదుగురిని పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళలో నలుగురు లారెన్స్ బిష్నోయి గ్యాంగ్‌కు సంబంధించినటువంటి బాబా సిద్దికీని చంపినటువంటి శుభం లోంకర్‌తో సంబంధాలున్నవి అని చెప్తున్నారు ఆ పోలీసులు. అనగా ఈ శుభం లోంకర్ అనబడేటువంటి వ్యక్తి ఆహ్, వీళ్ళందరికీ లాజిస్టిక్స్ సపోర్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన మీదట ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రపంచవ్యాప్తంగా తనకున్నటువంటి 700 నుండి 1000 మంది షార్ప్ షూటర్స్‌ను పెట్టుకొని విదేశాలలో అనగా కెనడా, అమెరికా, యుఏఈ, అజర్బైజాన్ మరియు పోర్చుగల్ దేశాలలో అక్కడ ఉన్నటువంటి భారత్ వ్యతిరేకులు అనబడేటువంటి వాళ్ళను ఈ యొక్క అంతమొందిస్తున్నటువంటి ఈ సందర్భంలో కెనడా ఈ యొక్క లారెన్స్ బిష్నోయి గ్యాంగ్‌ను సెప్టెంబర్ 29, 2025 నాడు ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కానీ భారతదేశంలో ఈ యొక్క సబర్మతి జైలులో ఉంటున్నటువంటి లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ అయితే ప్రపంచవ్యాప్తంగా నడుపుతుంది. మరి ఇప్పుడు రోహిత్ శెట్టి నివాసంపై ఎందుకు కాల్పులు జరిపినట్టు అంటే ఇక్కడ వీళ్ళు యాంటీ ఎక్స్టార్షన్ సెల్ పోలీసులు కలిగి ఉంటారు కాబట్టి వీళ్లకు ఏమి ఆధారాలు దొరికినవి, ఎందుచేత వీళ్లను రోహిత్ శెట్టిపై కాల్పులు జరిపి ఏమి ఒప్పించుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ చంపాలి అనుకుంటే బాబా సిద్దికి లాగే చంపొచ్చు కదా, ఈ బెదిరింపు కాల్స్ ఎందుకు, కాల్పులు ఎందుకు అనబడేటువంటి ప్రశ్నలు చాలా మందికి వచ్చినట్టుగానే మాకు కూడా వస్తున్నాయి. కాబట్టి అనగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కెనడా ఆరోపించినట్లుగా కాకుండా భారతదేశంలో ఈ యొక్క లారెన్స్ బిష్నోయి గ్యాంగ్‌ను భారత ప్రభుత్వం ఎందుకు పెంచి పోషిస్తున్నట్టు, ఇది స్టేట్‌గా హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అంశమే. అమిత్ షా యొక్క ఆదేశాల పైననే సాబర్మతి జైలుకు లారెన్స్ బిష్నోయిని తరలిపోయినటువంటి సందర్భంలో కూడా మేము ఆ వీడియోలో ఈ యొక్క విషయాన్ని కూడా అందరికీ తెలియజేసాము మా వీడియోల ద్వారా. అయితే లారెన్స్ బిష్నోయి గ్యాంగ్‌ను తమ చెప్పు చేతల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలలో ఉన్నటువంటి అన్ని సంస్థలతో పాటుగా భారతదేశంలో కూడా లారెన్స్ బిష్నోయి గ్యాంగ్‌ను ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క వార్తల నేపథ్యంలో ఎన్ఐఏ కానీ లేకుంటే దేశంలో ఉన్నటువంటి అనగా స్టేట్స్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, మహారాష్ట్ర విషయానికి అయితే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట లారెన్స్ బిష్నోయి గ్యాంగ్‌ను కానీ ఇతరత్రా సంబంధించినటువంటి గ్యాంగులు పెంచి పోషిస్తున్నది అని ఖచ్చితంగా అందరూ చెప్పినట్టుగా మేము కూడా చెప్తున్నాము.